దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క దినములాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి వాక్యాలు వినండి, మీ హృదయంలో దిగించుకోండి. అవసరం వచ్చినప్పుడు, సాతానుడు వచ్చినప్పుడు వాడి మీదకి మీరు ఈ వాక్యాల ద్వారా దాడి చేయండి, వాడు వెళ్ళిపోతాడు. అయితే ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం మనం తీసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం మనం చదువుకుందాం. 11:40 మనం చూస్తే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని నేను ఇంత చెప్పలేదా అని ఆమెతో అన్నాను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తావు. దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈ మాట, నీతో చెప్తున్నాడు దేవుడి మాట. నీకు ఒకవేళ నమ్మితే కనుక నా శక్తిని నువ్వు చూస్తావు, నేను చేసే కార్యాలని కళ్ళారా చూస్తావు అని దేవుడు అంటున్నాడు. నీకు ఆ నమ్మికే ఉన్నదా? మీకు మీరు ప్రశ్న వేసుకోండి. మీరు దేవుని మీద నమ్మిక ఉంచుతున్నారా? దేవుని మీద మాత్రమే కాదు, ఈ లోకంలో ప్రతి ఒక్క కార్యం చేసేటప్పుడు నీలో నమ్మకం అనేది ఉండాలి. ఉదాహరణకు, నువ్వు ఏదన్నా కాలేజ్కి వెళ్తావు అనుకోండి, కొత్తగా ఏదన్నా కాలేజీలో జాయిన్ అవుతున్నావు, అప్పుడు నీకు నమ్మకం ఉండాలి, నేను మంచిగా చదవగలను, ఈ సబ్జెక్ట్ అంతా నేను అర్థం చేసుకోగలను అన్నటువంటి విశ్వాసం లేదా నమ్మకం నీకు ఉండాలి. ఏదైనా ఉద్యోగానికి వెళ్తున్నావు అనుకో, నేను ఇక్కడ మంచిగా పని చేయగలను, వర్క్ చేయగలను అన్నటువంటి నమ్మకం నీకు ఉండాలి. ఈ లోకంలో ప్రతి ఒక్క దాని మీద మనం చేసే కార్యాలలో నీకు నమ్మకం అనేది ఉండాలి. అలాంటి దేవుడి మీద కూడా నీ నమ్మకం ఉండాలి. దేవుడి మీద నీ నమ్మకం ఉండటం చాలా అవసరం. ఈ లోకంలో దేని మీద నమ్మకం లేకపోయినా పర్లేదు, కానీ దేవుడి మీద నమ్మకించకపోతే మాత్రము నీ జీవితం వ్యర్థంగా మిగిలిపోతుంది. ఈ మాట దేవుడు ఇక్కడ ఎందుకు అంటున్నాడు, యేసుక్రీస్తు వారు ఇక్కడ ఎందుకు అంటున్నాడంటే కనుక, మరి తన శిష్యుడైనటువంటి లాజరు చనిపోయి 3 రోజులైంది. దేవునికి వార్త తెలిసింది. 3 రోజుల ముందే చనిపోయినప్పుడే యేసుక్రీస్తు వారికి ఆ వార్త తెలిసింది. అయినను దేవుడు అక్కడ ఒక అద్భుత కార్యం జరిగించాలి కాబట్టి యేసుక్రీస్తు వారు కొంత ఆలస్యం చేశాడు. 3 రోజులు అయిన తర్వాత లాజరు చూడటానికి వెళ్తున్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు మార్త ఏం చేసిందంటే వచ్చేసి ఆయన యొక్క కాళ్ళ మీద పడి, ప్రభువా, నువ్వు గనక ఉంటే గనక నా తమ్ముడు బ్రతుకుతాడయ్యా, నా సహోదరుడు బ్రతుకుతాడయ్యా, నువ్వు లేనందువల్ల అతను చనిపోయాడయ్యా, నువ్వు ఉంటే కనుక వాళ్ళు స్వస్థపరిచి బ్రతికించేవాడివేమో అనేసి మార్త అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడ అధ్యాయాలు, ఎక్కడ వచనాలంటే మనం చూస్తే 21, 22, 23 వచనాల్లో మనము ఈ మాటలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. ఏమండి? అయితే దేవుడు అంటున్నాడు, నీవు నమ్మకం ఇచ్చిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తాడు. ఒకానొక సమయంలో పేతురు గారు, సీమోను పేతురు, రాత్రంతా కూడా వల వేశాడు చేపల కోసం అని చెప్పి. జాలరుగా ఉన్నప్పుడు రాత్రంతా కూడా వల వేశాడు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఉదయమున మరి యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క బోధంతా ముగించుకున్న తర్వాత పేతురు దగ్గరికి వచ్చి, పేతురు, పద మనం వల వేద్దాం అంటాడు. అయ్యా, నేను రాత్రంతా కష్టపడ్డాను, నాకు ఎటువంటి చేప కూడా దొరకలేదు. సరే, అయినను నీ మాట చొప్పున, ఈ యొక్క మాట నాకు చాలా ఇష్టమైనది, అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తున్నాను. ఇంకొక చోట కూడా పేతురు చాలా దేవుల్లో రోషం కలిగిన వ్యక్తి. పేతురు కదండి, దేవుల్లో రోషం కలిగిన వ్యక్తి. ప్రభా, నేను నీళ్ల మీద నడిచి వచ్చే నాకు ఆజ్ఞయి ప్రభా అన్నాడు. ఆజ్ఞయి ప్రభా, నేను నీళ్ళ మీద నడుచుకుంటా వస్తాను, నువ్వు ఆజ్ఞాపించు ప్రభా అనేసి ఎవరు ఆ మాట వల్ల ధైర్యంగా పేతురించి అడిగాడు కదండి. అలా ఇక్కడ అయితే పేతురు అంటూ ఉన్నాడు, ప్రభా, నేను రాత్రంతా వల వేస్తానయ్యా, ఒక్క చేప కూడా నాకు దొరకలేదు, కానీ నీ మాట చొప్పున నేను మళ్ళీ వల వేస్తున్నాను. ఓకే, నీ మాట చొప్పున నేను విన్నాను, నీ గురించి కొన్ని అద్భుత కార్యములు చేస్తూ ఉన్నాను, అనేక మంది స్వస్థపరుస్తూ ఉన్నాను, నేను విన్నాను నీ గురించి. కాబట్టి నీ యొక్క మాట చొప్పున, నీ మీద నమ్మిక ఉంచి మరలా నేను వల వేస్తున్నాను. ఏం జరిగింది? వల వేసిన తర్వాత
దేవుడు లెక్కలేనన్ని చేపలు ఆ వలలో పడేలా చేశాడు కదండి. ఎంత గొప్ప అద్భుత కార్యము! దేవుని యందు నమ్మిక ఉంచితే అంతే, నీ కుటుంబానికి నీకు సమృద్ధి, నీ కుటుంబానికి నీకు సమృద్ధిగా దేవుడు చేస్తాడు దేవుని నమ్మిక ఉంచితే. ఇది ఇక్కడ మరి లాజరు చనిపోయిన తర్వాత ఏదైతే ఆ లాజరు సమాధికి అడ్డుపెట్టి ఉన్న రాయి ఏదైతే ఉన్నదో అది తొలగించండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. అక్కడ ఉండే ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వచ్చాడేంటి, చనిపోయి 3 రోజులు అవుతుంది లాజరు, ఇప్పుడు ఏం చేస్తాడని వచ్చి. ఓకే, ఏదైనా జబ్బుతో ఉంటే ఒకవేళ స్వస్థపరుస్తాడేమో, లేదా కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇస్తాడేమో, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇస్తాడేమో, అవి మరి కుష్ఠరోగులు స్వస్థపరుస్తాడేమో. కానీ చనిపోయాడు కదా మనిషి, ఏం చేయాల్సింది కొంతమంది అనుకున్నారు. ఇంకా కొంతమంది ఏమనుకున్నారంటే కనుక, ఈ రాయిని దేవుడు చెప్పాడు కదా, రాయిని తీసి పక్కన పడేయండి, ఈ సమాధికి ఏదైతే అడ్డుపడి ఉన్నదో రాయి, అడ్డగా పెట్టినదో రాయి, దాన్ని తీసి పక్కన పెట్టండి అని యేసుక్రీస్తు వారు చెప్పారు కదా. కొంతమంది ఏమనుకున్నారంటే కనుక, లాజర్నే బ్రతికిస్తాను అని అనుకున్నవాడు ఈ రాయిని తొలగించుకోవచ్చుగా, ఏ రాయి పక్కకు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయింది కదా అని కొంతమంది అనుకున్నారు. ఎందుకు రాయి తొలగించమన్నాడండి? మనుషుల అక్కడ ప్రయత్నము చేయాలి. నువ్వు ప్రయత్నం చేయకుండా నీకు ఫలితం రాదు. నువ్వు ప్రయత్నం చేయకుండా నమ్మిక ఇస్తే కనుక నీవు అద్భుత కార్యములు చూడలేవు. ఏమండి? నువ్వు ప్రయత్నం చేయకుండా నమ్మిక ఇస్తే కనుక అద్భుత కార్యములు చూడలేవు. పరీక్షకి వెళ్ళావు అనుకోండి, నువ్వు చదువుకొని వెళ్ళి ఒక నీకు గురువు ఉన్నది, ఒక డాక్టర్ అవ్వాలనుకున్నావు, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తా ఉంటే చదువుకోకుండా డాక్టర్ అయిపోతావా? ఏం చేయాలి? నీ ప్రయత్నం చేయాలి, మంచిగా చదవాలి, ఎగ్జామ్స్ రాయాలి, వాటిలో మంచి మార్కులు తెచ్చుకోవాలి, కష్టపడాలి, దాంతో పాటు దేవుని మీద నమ్మించాలి. అంతేగాని ఊరకనే కూర్చొని ప్రార్థన ద్వారా దేవుడిని నమ్మిక ఇచ్చాము, మాకు దేవుడు కూర్చొని పెట్టినా ఇచ్చేస్తాడు. నెవర్ హ్యాపెన్స్. ఇట్ నెవర్ హ్యాపెన్స్. యూ షుడ్ ట్రై ఇన్ యువర్ ఓన్ వే అండ్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ప్రయత్నం చేయాలి, దేవుని మీద నమ్మిక ఉంచాలి. అలా ఉంచినప్పుడు మాత్రమే నువ్వు దేవుడి అద్భుత కార్యాలు చూస్తావు. ఇక్కడ దేవుడు చెప్పాడు, వాళ్ళని రాయి తొలగించాను అన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? దేవుడు చెప్పినట్టుగా రాయిని తొలగించాడు. లాజరు నిద్రిస్తున్నాడమ్మా, చనిపోలేదని మార్తతో దేవుడు చెప్తాడు. ఏమండి? మనకుంటూ ఉంటాం, మనుషులు చనిపోయిన తర్వాత ఇంకంతే అనుకుంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఏం చెప్పాడు మనకి? ఇంకొక జీవితం మనకున్నది, చనిపోయిన తర్వాత ఇంకొక జీవితం మనకున్నది, ఇంకొక చర్చి మనకున్నది, ఇంకొక మందిరం మనకున్నది, ఇంకొక ఆరాధన మనకున్నది. ఎక్కడండి? పరలోక రాజ్యం. మందిరం పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో ఆరాధన, దేవుని స్తుతిస్తా గణపరుస్తూ ఉంటాం. ఇంకొక లైఫ్ అంటే ఏంటి? ఇంకొక జీవితం అంటే ఏంటి? అది దేవుడితో గడిపేటటువంటి జీవితం చనిపోయిన తర్వాత. అంతేగాని చాలా మంది అనుకుంటూ ఉంటారు, చనిపోయిన తర్వాత ఇంకేం లేదు జీవితం అనుకుంటూ ఉంటారు. నో, దెర్ ఇస్ లైఫ్, దెర్ ఇస్ ఎటర్నిటీ లైఫ్. ఇంకొక జీవితం ఉన్నది, పరలోక రాజ్యంలో దేవుడు మనం చూసుకుంటూ ఉంటాడు. అయితే ఇక్కడ లాజరును దేవుడు పిలిచి బ్రతికించినట్టుగా మనం చూస్తున్నాం. నమ్మిక మాత్రం ఇచ్చండి అంటున్నాడు. మన జీవితాల్లో కూడా నమ్మిక ఇచ్చటం అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం ఒక ఎత్తు అయితే కనుక దేవునికి నమ్మిక ఇచ్చడం, ప్రతి ఒక్క విషయంలో దేవునికి నమ్మకించాలి. ప్రతి ఒక్క విషయం మనం చేసేటప్పుడు దేవునికి నమ్మిక ఇచ్చినప్పుడు మనము దేవుడు నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. నమ్మిక ద్వారా నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి ఏంటంటే సమస్తం కూడా సాధ్యమే అని దేవుడు చెప్తున్నాడండి. నీకు నమ్ముట కనుక నీ వలన అయితే కనుక నీ కుటుంబానికి ఆశీర్వాదాలు ఖచ్చితంగా వస్తాయి. నీ కుటుంబానికి దీవెన ఆశీర్వాదాలు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నమ్ముట నీ వల్ల అయితే కనుక నీకు కూడా సమస్తమును దేవుడు సాధ్యపరుస్తాడు అని చెప్పేసి ఈ వాగ్దానం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి యొక్క మహిమను మనం చూస్తాం. దేవుని యొక్క అద్భుత కార్యము, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము నీ కళ్ళ ద్వారా నువ్వు చూచి మారు మనసు పొందుకొని ఇంకా నువ్వు దేవుళ్ళ ముందుకు వెళ్తూ ఉంటావు. దేవుడు ఈ వాగ్దానం సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించుకుంటారు. ఆమేన్.